హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ పన్నీర్తో స్పెషల్ హోటల్ రెసిపీ చేస్తున్నానండి. పాలక్ పన్నీర్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ని మనకి తగ్గట్టు సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటామండి. పాలకూరని మనం ఇందులో 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. దానివల్ల మనకి కర్రీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. గ్రీన్ కలర్లో సాఫ్ట్ టెక్స్చర్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను పాలకూర ఈ విధంగా కట్ చేస్తున్నాను. లేతగా ఉంటే మనం కాళ్ళు కూడా వేసేసుకోవచ్చండి, లేదు అంటే కాడలు స్కిప్ చేసేసేయచ్చు. ఓన్లీ ఆకుల వరకు వేసుకోవాలండి. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మనం పాలకూరని దీంట్లో ఒక 5 మినిట్స్ వేసి తీసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వేస్తాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఈ విధంగా మనం వేరే బౌల్లో కూల్ వాటర్ వేసుకొని దాంట్లో ఆ ఆకుకూరని మనం వేసేసుకోవాలండి. చూడండి, నేను తీసేస్తున్నాను. ఇలా అయితే సరిపోతుందండి సాఫ్ట్గా. చూడండి, ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మనం ఇలా వేసుకున్న పాలకూరని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి స్పైస్ కోసం. ఈ పాలకూరలోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మనకి స్పైసీ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటానండి. ఇక్కడ నేను ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంట్లో మనం టొమాటో కూడా ఒక్కటే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ టమాటోస్ వేసుకోవద్దు, బాగోదు. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ, అవి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మనకి తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక టమాటా, దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి పాలకూర పచ్చిమిర్చి పేస్ట్, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, మనం వేడి నీళ్ళల్లో వేయడం వల్ల పాలకూర కలర్ అనేది కూడా చేంజ్ అవ్వలేదు. టెక్స్చర్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ మనకి ఈ కర్రీ హోటల్ స్టైల్లో చేసినట్టుగానే వస్తుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు కిడ్స్. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ పాలకూర కుక్ అయిపోయిందండి. ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి క్రష్ లాగా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది కర్రీకి పడుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ కొంచెం చిక్కగా అయిపోయింది కదా. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఎంత చక్కగా ఉందో. ఆ గ్రీన్ కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. నేను పాలు మీగడ ఇంట్లోనే తీసుకుంటానండి.
ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ చాలా నచ్చుతుందండి అందరికీ. అది బటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ పాలకూర మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కదండి పన్నీర్ పీసెస్, అవి మనం యాడ్ చేసేసుకుంటున్నాము. మీకు కావాలంటే కొంచెం ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగంటే ఇలా డైరెక్ట్గా వేస్తేనే పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. చూడండి కర్రీ అయిపోయింది. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. కర్రీ టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. టెక్స్చర్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అసలు ఇది మనం చపాతీలోకి తినచ్చు, పుల్కాస్లోకి తినచ్చు, రోటీస్లోకి కూడా తినచ్చండి. అంత బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.